ఇప్పుడు దాకా చిన్నగాడు 6 కొట్టాడు. ప్రతిపక్ష అధికార పక్ష కొమ్ములాటలో సతమతం అవుతున్న ప్రజలు. ఏంట్రా నీ గోల? ఇంట్రెస్టింగ్ ఉంటే మ్యాచ్ ఏమైంది? అదా న్యూస్ ఆర్టికల్ రా. ఏంట్రా బాబు, ఉన్న పార్టీలు కాకుండా వచ్చి 3-4 పార్టీలు జాయిన్ అయ్యాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదంతా ఎలక్షన్లో భాగమేగా. అంటే ఓట్ల గల్లంత కూడానా? ఓట్ల గల్లంతా? దానికి దీనికి ఏంటి సంబంధం? అయినా ఒకరంటే ఒకరు నచ్చక తిట్టుకుంటారా? దానికి అందంగా సైద్ధాంతిక విధానం పేరు చెప్పుకుంటారు ఏదో గొప్పగా. సైద్ధాంతిక విభేదాల అంటే ఏంట్రా? ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రా. అల్టిమేట్గా ఏదైనా ప్రజలకు మేలు చేయటం ముఖ్యం. మరి ఓట్ల గల్లంతకి దీనికి సంబంధం ఏంట్రా? గెలవడం కోసం ఎంత గిడ్డని కరుస్తారా వీళ్ళు? అవునరా, అధికార పక్షం ఓట్లను ప్రతిపక్షం తీసేస్తున్నారు, ప్రతిపక్షం ఓట్లను అధికార పక్షం తీసేస్తున్నారు. అల్టిమేట్గా ఓట్ల గల్లంతు అనేది ప్రస్తుతం నడుస్తుంది. ఓట్ల గల్లంత ఏంట్రా? ఏంట్రా నీకు తెలియదా? డేటా మిస్సింగ్. మొన్న తెలంగాణ ఎలక్షన్లో 39 లక్షల ఓట్లు మిస్ అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని లక్షల ఓట్లు మిస్ అయ్యాయి. ఇదేగా ట్రెండింగ్ ఇప్పుడు. నీకు తెలియదా? అయినా ఓట్లు ఎలా తీసేస్తారా? అది సామాన్యుడి హక్కుగా. ఇప్పుడు గుర్తొచ్చింది నీకు సామాన్యుడి హక్కు అని. నా దృష్టిలో ఇది తప్పు కాదని నేను అనుకుంటున్నాను రా. ఓట్లు తీసేయడం తప్పు కాదా? ఓట్లు తీసేయడం తప్పు కాదా? తప్పు కాదా? ఇది డెమోక్రసీరా. వితౌట్ ఓటింగ్ హౌ కెన్ వి సెలెక్ట్ ద రైట్ పర్సన్? Tell me one thing, that how can we decide a right person? రే, వాడు మంచోడు వీడు మంచోడని మనం చెప్పలేంరా. అందరూ ఒకటే. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం, లేదంటే ఇచ్చిన డబ్బులతో తాగి పడుకుంటాం. నువ్వేంట్రా సడన్గా అంత డల్ అయిపోయావు? నీకు కూడా ఒక పెగ్గు పోస్తానులే, తాగి పడుకుంది కానీ. నువ్వు ఆగరా బాబు, నీకేం తెలుసు? ఓట్ల గల్లంతంట. పోయినసారి పార్టీలు ఇచ్చిన డబ్బులతో రింగ్ కొనుక్కున్నా. ఇప్పుడు పార్టీలు పెరిగాయి, డబ్బులు కూడా పెరుగుతాయి అనుకున్నా. కానీ ఇప్పుడు ఓట్ల గల్లంత వల్ల నా ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. పాపం ఈసారి మనోడు గొలుసు తీసుకుందామని ఫిక్స్ అయినట్టున్నాడు. పాపం వాడి ఆశ నిరాశ అయింది. అవునులే, శీలాన్న మేమైనా కొనొచ్చు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నథింగ్. పర్లేదులేరా, నీ మైండ్లో ఏదో ఒకటి అనుకొని ఉంటావుగా, చెప్పు. చెప్పేదే ఉందిరా. ఇప్పుడే కదరా మీ ఇద్దరు ప్రజాస్వామ్యం, భారతదేశ సామాన్య హక్కుని మీ ఇద్దరు గొప్పగా చెప్పారు. చెప్తే వచ్చాడండి పెద్ద తమ్ముడు. బాబు, ఇది భారతదేశం. ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఏమీ మారలేదు. మారారా? ఏం మారారా? 3G నుంచి 4Gకి మారారా? అవునరా, నువ్వు అన్నట్టు నేను నా శిలాన్ని అమ్ముకుంటాను. మరి వాళ్ళు చేసింది ఏంట్రా? ఎలక్షన్ ముందు ఇంటికి ఒక ఉద్యోగం, అరచేతిలో ప్రపంచంలో ఏయో కళ్ళబొల్లి కబుర్లతో బాహుబలి సినిమానే చూపించారు. తీరా ఎలక్షన్స్ అయ్యాక అంతా శూన్యం. రే, నాకొకటి చెప్పు. నువ్వు అమ్ముడిపోతూ వారు ధర్మంగా ఉండాలనుకోవటం ఎంతవరకు కరెక్టరా? రేయ్ సరేరా, నువ్వు నేను అనుకుంటే ఈ దేశాన్ని మార్చగలవా? రే, మార్చలేకపోవచ్చురా. 1000 మైళ్ళ దూరానికైనా ఒక్కడిగేరా నాంది. అడిగేది నువ్వేయ్యా, నువ్వు వేయలేము. అయ్యా, ఇలా అనుకోబెట్టనయ్యా, వాళ్ళు ఓట్ల సైతం మింగగలుగుతున్నారు. సరే, ఇప్పుడు నువ్వేమంటావు చెప్పురా. అనేదేముందిరా, సరైన సమాజం కోసం సరైన నాయకుడు ఉండాలి, సరైన నాయకుడి కోసం సరైన ఓటర్ ఉండాలి. కానీ ఇక్కడ సరైన ఓటర్ ఉన్నాడా? లేడు. వాడిని చూస్తేనేమో ఎలక్షన్ డబ్బులతో గోల్డ్ రింగు చేను కొనుక్కుందాం అనుకుంటారు. వీడిని చూస్తేనో దేశం మన వల్ల అర్థం, మనం ఏమి చేయలేమని నిస్సాయంగా చేతులు ఎత్తేస్తాడు. వీడిని చూస్తేనేమో ఇచ్చిన డబ్బులతో తాగి పడుకుందాం అనుకుంటాడు. అందరూ ఇలా అనుకుంటే మరి మార్పెలారా? అవునరా, ఇందాక తాగుదామని అన్నాను, వాస్తవమే. ఇంత కమర్షియల్గా ఒకప్పుడు ఎలక్షన్స్ లేవురా. కొన్ని పొలిటికల్ పార్టీస్ రాక వల్ల ఎలక్షన్స్ కమర్షియల్గా అయ్యాయి. ఎగ్జాక్ట్గా వెంకీ, ప్రజాస్వామ్యంలో ఓటుకి ఎలాగో యుద్ధంలో కత్తెలాగా మన కత్తిని శత్రువుల కాళ్ళ దగ్గర పెట్టి రక్షణ కోరటం ఎంత తప్పు, మన ఓటుని మనం అమ్ముకొని సమర్థవంతమైన పాలన కోరటం కూడా అంతే తప్పు. ఒక్కటి మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను, లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పోస్ట్, ఇట్స్ ఎ డ్యూటీ. సరేరా, నువ్వు అన్నట్టుగానే మనం ఒక్కలా మారితే సరిపోదు కదరా? అంతే కదరా. అదేంద్రా, మార్పు కావాలంటే ముందు నువ్వు మారావనుకో, ఆ తర్వాత నీ ఇల్లు, తర్వాత నీ వీధి మారుతుంది. ఒకటి మాత్రం నిజంరా, వై షుడ్ వి సెల్ అవర్ ఓట్? Our vote is not for sale. Let's be that change. Virat Kohli has redefined ODI batting. He smashed records that were once seemed simply superhuman. Kohli slashes for 100. Century number 40. This is incredible. రే, ఓట్లు గల్లంత అని టెన్షన్ పడుతున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ ఓటర్ హెల్ప్ లైన్ ఒక యాప్ రిలీజ్ చేసింది. అందులో మన ఓటర్ ఐడి, మన డీటెయిల్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. ఒకవేళ మనం ఓటు మిస్ అయిన ఓటుని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అవునా? అయితే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నా ఓటు ఉందో లేదో చెక్ చేసుకుంటా. మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. హలో బేబీ, బయటికే వస్తున్నా. చెప్పు, ఈరోజు ఎక్కడికి వెళ్దాము?
సర్రా మరి నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా? మార్పు కోసమేమో. మన ప్రశ్నలకు సమాధానాలు ఓటు రూపంలో వెతుక్కుందాం. సరైన సమాజం కోసం సరైన ఓటర్ ఉండాలి. మన ఓటుని సరిగ్గా వినియోగించుకుందాం. అవర్ ఓట్ ఈస్ నాట్ ఫర్ సేల్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ ఆఫ్ ప్రొడక్షన్స్.